ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. అమరావతి గ్రామాల్లో మరి 4 రోజుల నుంచి ఒక పండగ వాతావరణం నెలకొంది. ప్రతి ఇంట్లో గతంలో 5 సంవత్సరాల్లో చేసుకొని పండగలన్నీ కూడా మరి ఎప్పుడైతే అమరావతి రాజధానిని ప్రకటించారో అసెంబ్లీ కానీ కేంద్రంలో కానీ ఆ రోజు నుంచి ఒక పండగ వాతావరణం నెలకొని చుట్టాలన్నది కూడా పిలుచుకొని పండగ చేసుకుంటున్నాం. మేము ప్రతిరోజు పండగ చేసుకుంటున్నాం అమరావతిలో. అమరావతి కాదండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి గతంలో మాకు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు మరి మేము గత ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు మాకు గురి చేసినప్పుడు చెప్పుకోవడానికి వినడానికి ఎవరు లేని తరుణంలో ఆ రోజు ముగ్గురమ్మల మూలపటమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి మరి వచ్చి పొంగల పెట్టుకొని వచ్చి పాదయాత్రగా వచ్చి ఆమెను దర్శించుకున్నాము. ఆ రోజున కూడా మమ్మల్ని లాఠీచార్జ్ చేసి ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. ఈరోజు సంతోషంగా వచ్చి ఏదైతే మేము అనుకున్నామో ఆ మొక్కు తీర్చుకోవడం కోసం ఇవాళ ఆ అమ్మను దర్శనం చేసుకోవడం కోసం మేము ఇంత పెద్ద ఎత్తున అమరావతి మహిళలు రైతులు అందరం కలిసికట్టుగా వచ్చి ఈరోజు చీరా సారెతో అమ్మవారికి చీరా సారె పెడుతున్నామండి. మాకు చాలా సంతోషంగా ఉంది. అమరావతి అజరామరం, అమరావతిని ఇంచి కూడా ఇంకెవరో కదిలేరు. మరి ఎన్ని ప్రగల్భాలు పలుకుతున్నారు వైసీపీ వాళ్ళు. 11 సీట్లు కూడా లేని ఏది ప్రతిపక్ష హోదా కూడా లేని వాళ్ళు వీళ్ళు. మేము తీసేస్తాం, పేరు మారుస్తాం అని ఎన్నో రకాల ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు. అవేమీ కుదరవు, అది జరగవు. అన్నీ పగటి కల్లే. ఎప్పుడైనా మేము న్యాయస్థానాన్ని నమ్ముకున్నాం, దేవుళ్ళని నమ్ముకున్నాం, మేమే గెలిచాం. న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది. ఈ రోజున చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైనా మనం చేసే పోరాటంలో అన్యాయం అధర్మం లేనప్పుడు అది నిదానంగా అయినా నిజమే, 4 రోజులు లేట్ అయినా సరే నిజమే గెలుస్తుంది. ఈరోజు రైతుల కన్నీళ్ళు వృధా పోలేదు, రైతులు కష్టాలు వృధా పోలేదు. అన్ని రకాలుగా కూడా ఈరోజు మేము గెలిచాము. ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తుని అమరావతి ఇస్తుంది. అమరావతి నుంచే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఉపయోగపడుద్ది. ఆ అభివృద్ధి ఫలాలు అందరూ ఉపయోగించుకుంటారు. జై అమరావతి, జై హో ఆంధ్రప్రదేశ్.